ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ జరిగిందండి. ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాం. మరి నేను ఏమి టిప్స్ పాటించాలి సక్సెస్ రేట్ నాకు బాగుండాలి అంటే అని. సో ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇంకో మాటలో చెప్పాలి అంటే డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. ఫస్ట్ థింగ్ పేషెంట్స్ అడిగే క్వశ్చన్ రెస్ట్. మేడం నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి కదా, ఐవీఎఫ్ చేసుకుంటే కంప్లీట్గా 9 months దాకా అట్లే ఉండాలి. నెవర్ గో ఫర్ కంప్లీట్ బెడ్ రెస్ట్. కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటే ఇంక 24 hours బెడ్ మీద పడుకునే ఉంటారు పేషెంట్లు అనమాట. సో నేను చాలా పేషెంట్స్ని చూస్తాను, దిగి నడవటానికి కూడా కాల్లో పాదంలో పాదం వెరీ స్లో వాక్ అంటే ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీకు లేచి నడిచినంత మాత్రాన ఎంబ్రియోస్ పడిపోతాయని భయపడతారు. నోను అలాగేమీ జరగదండి. సో ఫస్ట్ థింగ్ బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ అన్నది మనం వస్తే బెడ్ రెస్ట్ అనేది నాట్ అట్ ఆల్ అడ్వైజ్డ్ అనమాట. ఎందుకు బెడ్ రెస్ట్ తీసుకోకూడదు, తీసుకుంటే ఏం జరుగుతుంది, బెడ్ రెస్ట్ తీసుకుంటే వచ్చే డిసడ్వాంటేజెస్ ఎక్కువ. ఎందుకంటే మనం స్టాటిక్ పొజిషన్లో పడుకొని ఉండటం వల్ల రక్త సరఫరా అన్నది దెర్ విల్ బి చేంజెస్ ఇన్ ద బ్లడ్ అనమాట. సో ఆ సరఫరా అన్నది యూట్రస్కి అందాలి అంటే మీ పొజిషన్ అన్నది స్టాటిక్గా పడుకొని ఉండకూడదు. సో ఎప్పుడైతే మనం మూమెంట్ కదులుతూ ఉంటామో సో అప్పుడు యూట్రస్కి కూడా బ్లడ్ సప్లై అనేది పెరగటం జరుగుతుంది. సో యాక్టివ్ మూమెంట్ ఇవ్వటం వల్ల మీకు బెడ్ రెస్ట్ కాకుండా రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవటం వల్ల బ్లడ్ సప్లై యూట్రస్ అనేది మోర్ ఉంటుంది. సో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ బీ హై. సెకండ్ థింగ్, మరి వర్క్ ఏ పనులు చేసుకోవాలి, ఏ పనులు చేసుకోకూడదు. సో వర్క్ రిలేటెడ్గా మనం చూసుకుంటేనేమో నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు. మీరు వంట చేసుకుంటున్నారా, చేసుకోండి. మీరు ఆల్రెడీ మైల్డ్ అంటే వంగేలేసే పనులు లైక్ స్ట్రీనస్ ఎక్సర్సైజెస్ అంటే బరువులు ఎత్తే పనులు, బాగా పెద్ద పెద్ద వెయిట్స్ లిఫ్ట్ చేయటం కానీ పదాకా ఎక్కి దిగటం ఫ్రీక్వెంట్. సో ఎన్ని హెవీ వర్క్స్ ఏవైనా కూడా రిలేటెడ్ ఉంటే అవి చేయొద్దండి అంటాం అనమాట. సో ఎన్ని హెవీ స్ట్రీనియస్ వర్క్స్ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో దాన్ని డెఫినెట్గా చేయదండి. మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ లైక్ వంట చేసుకోవటం, బట్టలు మడతేసుకోవటం, లైక్ కుకింగ్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఇంటర్కోర్స్, కాయిటస్ అనమాట. అంటే భార్య భర్తలు కలవచ్చా? నో, డెఫినెట్లీ నాట్. ఎందుకు కలవకూడదు అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ద ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే మీరు కలవటం వల్ల కింద పక్క సర్విక్స్ అనే భాగం ఉంటుంది గర్భసంచికి కింద పక్క. సో దిస్ ఈస్ ద యూట్రస్ అనమాట. ఇది సర్విక్స్ ఎప్పుడైతే ఇంటర్కోర్స్ జరుగుతుందో సో ద సర్విక్స్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సర్విక్స్ టచ్ అయినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే యూట్రస్లో కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు లోపల మీకు ఎక్కడైతే ఎంబ్రియో అన్నది కూర్చొని ఉంటుందో సో అది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ద సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో మేల్ టు ఫీమేల్ ఇన్ఫెక్షన్ అన్నది మీకు లేని ఇన్ఫెక్షన్స్ కొత్తగా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో అది ఎంబ్రియోకి డిస్టర్బ్ చేయొచ్చు. సో వీ నెవర్ అడ్వైస్ ఇంటర్కోర్స్. ఫోర్త్ థింగ్ డైట్. మరి నేను ఏం డైట్ తీసుకోవాలి, అన్నీ తినచ్చా తినకూడదా అంటే డైట్ స్పెసిఫిక్గా అంటూ ఏమీ ఉండదు. యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్. బట్ నేను చెప్పే ప్రికాషన్స్ ఏంటి అంటే హెవీ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాం అనమాట. ఎందుకు అంటే స్పైసీ తీసుకొని గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ఏమైనా వచ్చాయనుకోండి సో ఏ పెయిన్ వస్తుంది, పెయిన్ వచ్చినప్పుడు ఏ పెయిన్ అర్థం కాదు, మీరు టెన్షన్ పడతారు. సో అవాయిడ్ స్పైసీ ఫుడ్స్ కానీ లేదంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ చేసేవి స్పెసిఫిక్గా బయట ఫుడ్స్ని నేను అవాయిడ్ చేయమంటాను. ఎందుకంటే వామిటింగ్స్, మోషన్స్, అన్నెసరీ డిస్టర్బెన్స్ అనమాట. ఇన్ఫెక్షన్స్, ఈ టెంపరేచర్స్, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల టెంపరేచర్ పెరగచ్చు. సో టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కొన్నిసార్లు ఎంబ్రియో అన్నది అంత ఫీజిబుల్గా లోపల ఉండదు అనమాట. సో నెక్స్ట్ థింగ్ డైట్లో ఇంకా రెగ్యులర్ ఫ్రూట్స్ తీసుకోవచ్చా, వెజిటబుల్స్ తీసుకోవచ్చా, ఆకుకూరలు, కాయగూరలు ఇట్లాంటివి ఏవైనా కూడా వాట్ ఎవర్ మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఈజీగా డైజెస్టబుల్, కాన్స్టిపేషన్ ఉండకూడదు. సో మోర్ ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్ కూడా బాగా తీసుకోండి అని చెప్తాము. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ థింగ్ యువర్ పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కింద పక్క ప్రాంతం శుభ్రంగా పెట్టుకోవటము, లైక్ కొద్దిమంది లోపల ఇన్సర్టింగ్ ద ఫింగర్ అండ్ క్లీనింగ్ అలవాటు ఉంటుంది అనమాట. సో అట్లాంటివి ఏమీ చేయకూడదు. సో సమ్ పీపుల్ యూస్ డెటాల్ టు వాష్ అండ్ పసుపులు ఇట్లాంటివి కూడా వాష్ చేస్తారు. సో అట్లాంటివి ఏమి యూజ్ చేయకూడదు. జస్ట్ ప్లెయిన్ నార్మల్ వాటర్, ఏం హాట్ వాటర్ అని ఏం లేదు, ప్లెయిన్ జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. సో దిస్ ఆర్ ఆల్ ద ప్రికాషన్స్. బట్ అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఏమవుతుంది అని 24 hours ఎవరైతే టెన్షన్ పడతారో నేను ప్రతి పేషెంట్కి అదే చెప్తాను, మీ బీపీ షుగర్కి ప్రతిదానికి నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది బట్ నాట్ ఫర్ యువర్ టెన్షన్ అని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని గురించి పూర్తిగా మర్చిపోవటం, రిలాక్స్డ్గా ఉండటం, జస్ట్ ఎంజాయ్ యువర్ టైం. ఇది జరిగింది అని మీరు ఆలోచించకుండా యూ కెన్ గెట్ బిజీ ఇన్ ఎనీ అదర్ థింగ్ లైక్
పుస్తకం చదువుకోండి, టీవీ చూసుకోండి, మంచి ఫన్నీవి ఏవైనా వాచ్ చేయండి. సో ఇట్లాంటివి నేను అడ్వైస్ చేస్తాను. డోంట్ ఎవర్ టేక్ ఎనీ ఎక్స్ట్రా స్ట్రెస్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్రికాషన్స్. మీరు ఇవి పాటించడం వల్ల ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ బి డెఫినెట్లీ హై. థ్యాంక్ యూ.